చిల్డ్రన్ ఈరోజు మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్లో పార్ట్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇప్పుడు మీరు కొన్ని ఆరెంజెస్, లెమన్స్ చూస్తున్నారు కదా, ఇవి టేస్ట్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? మనకి పుల్లగా అనిపిస్తుంది. కారణం వాటిలో యాసిడ్ సబ్స్టెన్సెస్ అనేవి ఉండడము. అలాగే ఇక్కడ ఒక టూత్పేస్ట్ మనం చూస్తున్నాము. టూత్పేస్ట్లో ఏముంటుంది? బేస్ ఉంటుంది. ఈ విధంగా మన డైలీ లైఫ్లో ఎన్నో రకాల యాసిడ్స్ని, బేసెస్ని మనం వాడుతూ ఉంటాము. ఇక్కడ యాసిడ్స్ చూసినట్లయితే మన డైలీ లైఫ్లో వినెగరు, మిల్క్, ఇలాంటివి ఎన్నో మనం వాడుతూ ఉంటాం. అలాగే బేసెస్కి వచ్చేసరికి మన లైఫ్లో టూత్పేస్ట్ దగ్గర నుంచి సోప్ వరకు ఎన్నో బేసెస్ని మనం వాడుతూ ఉంటాము. కాబట్టి ఈ సెషన్లో మనం let us discuss about properties of acids, what is a strong acid, what is a weak acid and their examples, and what are the sources of acids, and what are the properties of bases, what is a strong base, what is a weak base, and their examples, and what are the sources of bases, dilution. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ let us discuss about properties of acids. సో టు టేస్ట్ అంటే పుల్లగా ఉంటాయి. టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ అండ్ గివ్స్ H+ అయాన్స్ ఇన్ దేర్ ఆక్వియస్ సొల్యూషన్స్. ఆక్వియస్ సొల్యూషన్స్లో మాత్రమే H+ అయాన్స్ని ఇస్తాయి యాసిడ్స్. ఆ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో టు టేస్ట్, టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్, gives H+ ions in their aqueous solutions. These are the properties of acids. Now let us see the sources of acids. వినెగర్లో ఏముంటుందో? ఎసిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్ కంటైన్స్ సిట్రిక్ యాసిడ్. యాపిల్ కంటైన్స్ మాలిక్ యాసిడ్. టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. గ్రేప్స్ టార్టారిక్ యాసిడ్. చింతపండులో కూడా టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, టామరిన్లో. అలాగే ఒక చీమ కుట్టినప్పుడు మనకి సమ్ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. దేనివల్ల అంటే చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం వల్ల, ఆ యాసిడ్ వల్ల మనకి ఆ ఇరిటేషన్ అనేది అక్కడ అవుతుంది అనమాట. మిల్క్ కంటైన్స్ లాక్టిక్ యాసిడ్. Likewise, we can see so many acids in our daily life. Now let us see the acids which are available in our laboratory. మన ల్యాబొరేటరీలో కూడా కొన్ని యాసిడ్స్ని చూస్తూ ఉంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3. మన బ్యాటరీస్లో కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడడం మనం చూస్తూ ఉంటాం. Now let us discuss what is a strong acid. The acid which completely ionizes to give H+ ions. అయోనైజ్ అవటం అంటే ఒక మాలిక్యూల్ అయాన్స్గా విడిపోవడాన్ని అయనైజేషన్ అంటారు. అంటే ఒక యాసిడ్ కంప్లీట్గా, యాసిడ్లో ఉన్న మాలిక్యూల్స్ అని కంప్లీట్గా అయనైజ్ అయ్యి H+ అయాన్స్ని ఇస్తే దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్. సపోజు HCl తీసుకున్నాం అనుకోమ్మా. ఒక 100 HCl మాలిక్యూల్స్ తీసుకుంటే దాదాపుగా 100 కూడా H+Cl- విడిపోవాలి. అంటే అయనైజ్ అయ్యి మనకి H+ అయాన్స్ని ఇవ్వాలి. అలాంటి దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ద యాసిడ్ విచ్ కంప్లీట్లీ అయనైజెస్ టు గివ్ H+ అయాన్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే H+ ప్లేస్లో H3O+ అని ఉంది. అంటే H+ అయాన్కి ఓన్ ఎగ్జిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి అది వెంటనే ఏం చేస్తుంది? H2O మాలిక్యూల్స్తో కలిసి H3O+గా మనకి కనిపిస్తుంది. అలాగే లెట్ us డిస్కస్ అబౌట్ వీక్ యాసిడ్. ఈ వీక్ యాసిడ్లో కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే అయనైజ్ అయ్యి H+ అయాన్స్ని ఇస్తాయి. కాబట్టి ఎలా మనం డిఫైన్ చేయాలి? ద యాసిడ్ విచ్ పార్షియల్లీ అయనైజెస్ టు గివ్ H+ అయాన్స్ ఈజ్ కాల్డ్ ఏ వీక్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్స్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. అలాగే వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్గా మన ఎస్ట్రిక్ యాసిడ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు బేసెస్ గురించి చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. సోపీ టు టచ్, బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. అలాగే టర్న్స్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ, గివ్స్ OH- ions in their aqueous solutions. aqueous solutionsలో
OH మైనస్ అయాన్స్ని ఇస్తాయి. యాసిడ్స్ అయితే H ప్లస్ అయాన్స్, బేసెస్ అయితే OH మైనస్ అయాన్స్ని ఇస్తాయి. Let us see the properties of bases. Bitter to taste, soapy to touch, turns red litmus paper to blue and produces OH minus ions in their aqueous solutions. Those are called bases. These are the properties of bases. Now let us see the source of base. అమ్మోనియా. మీరు చూస్తుంటారు అమ్మోనియాని, మీరు ల్యాబ్లో కూడా అమ్మోనియాని చూడొచ్చు మీరు. డిటర్జెంట్స్, అలాగే క్లీనింగ్ లిక్విడ్స్, డ్రై క్లీనర్స్లో వాడతారు, లాండ్రీ డిటర్జెంట్గా వాడతారు, లూబ్రికెంట్ గ్రీజెస్గా వాడతారు, సోప్స్ అండ్ బాత్ ప్రొడక్ట్స్గా వాడతారు, బేకింగ్ సోడా. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద bases. Now let us see what is a strong base. A base which completely ionizes to give OH minus ions. That is called a strong base. కంప్లీట్గా అయనైజ్ అయ్యి OH మైనస్ అయాన్స్ని ఇచ్చినట్లయితే that is called strong base. Now let us see weak base. A base which partially ionizes to give OH minus ions. అంటే కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే అయనైజ్ అవుతాయి. చూడండి అక్కడ ఇందాక 100% మనకు దాదాపుగా డిసోసియేషన్ జరిగింది. ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే మనకి ఈ విధంగా రావడం జరిగింది. What are the examples for strong bases? Sodium hydroxide, NaOH, potassium hydroxide, KOH, calcium hydroxide, magnesium hydroxide. And example for weak base, ammonium hydroxide. Now let us see the concept dilution. Already we learnt about acids. What are the properties of acids? What is a strong acid, weak acid, and the sources of acid. And the same thing with the bases also we learned. Now we are going to learn about dilution. Addition of acid or base with water is called dilution. అంటే మనం యాసిడ్కి వాటర్ని మిక్స్ చేయటం అంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ అనమాట డైల్యూషన్ అంటే మన ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని వాటర్ని మనం మిక్స్ చేయడం ద్వారా ఒక డైల్యూట్ యాసిడ్గా చేస్తున్నాం. దాన్ని మనం డైల్యూషన్ అంటారు. ఎడిషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. సరే, ఇప్పుడు మనం వాటర్ని మిక్స్ చేయాలి యాసిడ్కి డైల్యూషన్ ప్రాసెస్లో అన్నాం. మరి వాటర్ని యాసిడ్కి మిక్స్ చేయాలా, ఎడిషన్ ఆఫ్ యాసిడ్ టు వాటర్ చేయాలా, లేకపోతే వాటర్ టు యాసిడ్ జరగాల అనేది మనకి డౌట్ వస్తుంది. ఇక్కడ నేను ఒక బౌల్లో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ తీసుకున్నాను. ఒక బీకర్లో వాటర్ తీసుకొని ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో పోయడం జరిగింది. ఎప్పుడైతే పోసామో ఆ యాసిడ్ ఒక్కసారిగా స్ప్లాష్ అవుట్ అయిపోయి ఆ కంటైనర్ కూడా బాగా వేడెక్కి ఒక్కోసారి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఇన్ వాటర్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అంటే ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఆ ఏ కెమికల్ రియాక్షన్లో అయితే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఎప్పుడైతే వాటర్ పోసామో ఈ డైల్యూషన్ ప్రాసెస్ అనేది యాసిడ్కి పోసినప్పుడు అది ఎక్సోథర్మిక్ ప్రాసెస్ కాబట్టి ఒక్కసారిగా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్కి వాటర్ పోసేసరికి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అయ్యి దాంతో కంటైనర్ బాగా వేడెక్కి ఒక్కసారిగా స్ప్లాష్ అవుట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం వాటర్ని యాసిడ్కి కలపకూడదు. అలా కలిపినట్లయితే మనకేమవుతుంది, స్ప్లాష్ అవుట్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం యాసిడ్ని మనకి డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ని వాటర్కి కలుపుతూ స్టిర్ చేస్తూ కలపాలన్నమాట. అలా మనం చేసినట్లయితే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు. సో యాసిడ్ మస్ట్ బి యాడెడ్ స్లోలీ టు వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్. కాబట్టి ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు యాడ్ యాసిడ్ టు వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్, గుర్తుపెట్టుకోండి. అలాగే బేసెస్ కూడా అంతే. డైల్యూషన్ చేసేటప్పుడు బేస్ని వాటర్కి కలపాలి విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్. స్లోగా మనం కాన్స్టెంట్ స్టిర్రింగ్ చేస్తూ కలపాలి. ఎందుకంటే డైల్యూషన్ ఆఫ్ ఏ బేస్ కూడా ఎక్సోథర్మిక్ రియాక్షనే. కాబట్టి
మనం అలాగే ఇక్కడ ఆల్కలీస్ అనే ఒక వర్డ్ చూడండి. వాటర్లో డిజాల్వ్ అయిన బేసెస్ని మనం ఆల్కలీస్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం చూద్దాము. ఆల్రెడీ మనము ఆక్వియస్ సొల్యూషన్స్లో యాసిడ్ H+ అయాన్స్ని ఇస్తాయి అనే విషయాన్ని మనం చూసాం. ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్స్లోనే H+ అయాన్స్ ఇస్తాయి అనేదానికి ఒక కన్ఫర్మేషన్గా వచ్చిన యాక్టివిటీ చేసి చూద్దాం. ఇక్కడ నేను డ్రై HCl గ్యాస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం క్లోరైడ్ తీసుకున్నాను. ఆ సోడియం క్లోరైడ్లోకి ఇంకొక టెస్ట్ ట్యూబ్ ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తున్నాను. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ సోడియం క్లోరైడ్ కలిసి మనకి HCl గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సెకండ్ ఫిగర్లో చూసినట్లయితే ఈ ప్రొడ్యూస్ అయిన డ్రై HCl గ్యాస్ని ఒక బ్లూ లిట్మస్ పేపర్కి ఎక్స్పోజ్ చేశాను. బ్లూ లిట్మస్ పేపర్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అది ఏ విధమైన చేంజ్ జరగలేదు. నో చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్గానే ఉంది. కానీ యాసిడ్ యొక్క ప్రాపర్టీస్లో మనం ఏం చదువుకున్నాం? బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా టర్నప్ చేస్తుంది. అంటే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారలేదు అంటే డ్రై HCl గ్యాస్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. అంటే డ్రై HCl గ్యాస్ H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. దీస్ H+ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎసిడిక్ నేచర్. ఈ థర్డ్ ఫిగర్లో మీరు చూసినట్లయితే ఈసారి నేను మాయిస్ట్ బ్లూ లిట్మస్ పేపర్ని అంటే తడిగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ని ఆ డ్రై HCl గ్యాస్కి ఎక్స్పోజ్ చేశాను. ఇట్ బికేమ్ రెడ్. చేంజ్ అయింది కలర్. అంటే మాయిస్ట్ బ్లూ లిట్మస్ పేపర్ పెట్టడం వల్ల ఆ డ్రై HCl గ్యాసు ఆ మాయిశ్చర్ వల్ల అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి H+ అయాన్స్ని ఇచ్చింది. దీన్ని బట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవచ్చు? డ్రై HCl గ్యాస్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. ద యాసిడ్స్ ఓన్లీ గివ్ H+ అయాన్స్ ఇన్ దేర్ ఆక్వియస్ సొల్యూషన్స్ ఓన్లీ. దీనికి సంబంధించిందే కేస్ 1, కేస్ 2 అని ఇవ్వడం జరిగింది. ఈ సెషన్ మీరు మొత్తం చదివాక మీరు ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసుకున్నట్లయితే ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్కి మీరు చక్కగా ఆన్సర్స్ అనేవి రాయొచ్చు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్? ఆల్రెడీ మనం 3 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా. sour to taste, gives H+ ions in their aqueous solutions, turns blue litmus paper to red. ఈ 3 ప్రాపర్టీస్ రాయాలి. వాట్ డు యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్? యాసిడ్స్ అన్నీ కూడా ఇప్పుడు HCl H+ని ఇస్తుంది, H2SO4 H+ని ఇస్తుంది. అంటే H+ అయాన్స్ దే విల్ కామన్గా ఉండేది యాసిడ్స్లో H+ అయాన్స్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్? ఆల్రెడీ మనం చూసాం కదా. మన బిట్టర్ టు టేస్ట్, స్లిప్పరీ టు టచ్, గివ్స్ OH- అయాన్స్ ఇన్ దేర్ ఆక్వేస్ సొల్యూషన్స్. అలాగే రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా టర్నప్ చేస్తుందని. వీ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. అలాగే వాట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్, వాట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బేస్, వాట్ ఈజ్ ఎ వీక్ యాసిడ్, వాట్ ఈజ్ ఎ వీక్ బేస్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాటి స్ట్రాంగ్ యాసిడ్ అంటే డెఫినేషను, ఎగ్జాంపుల్స్. స్ట్రాంగ్ బేస్కి అలాగే డెఫినేషను, ఎగ్జాంపుల్స్ అలా నీట్గా రాసుకోండి. ఆఫ్టర్ దట్ వాట్ ఈజ్ డైల్యూషన్? ఎడిషన్ ఆఫ్ వాటర్ టు ఎన్ యాసిడ్ ఆర్ బేస్ ఇస్ కాల్డ్ డైల్యూషన్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వైల్ డైల్యూటింగ్ an acid, why it is recommended that the acid should be added to water and not water to the acid? Because the dilution process is an exothermic process, so we have to add acid to water slowly with constant stirring అనే విషయాన్ని మీరు రాయాలి. Why dry HCl gas is not an acid? Because dry HCl gas won't produce H+ ions అని చెప్పి మీరు రాయాల్సి వస్తుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్స్ అనేవి మీకు బాగా వచ్చి ఉండాలి. అలాగే వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేసు, వీక్ బేస్కి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు నేర్చుకొని ఉండాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మీకు సబ్స్టెన్సెస్ అని ఇచ్చి కేటగరైజ్ చేయమని, వీక్ యాసిడ్ ఇందులో ఏవి వీక్ యాసిడ్స్, ఏవి స్ట్రాంగ్ యాసిడ్స్ అని కేటగరైజ్ చేయమని ఒక ట్యాబ్లెట్ ఫార్మేట్లో కూడా అడగటం జరుగుతుంది.
కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి కమాండింగ్ అనేది ఈ సెషన్లో వస్తుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ and subscribe this channel. In the next video, we are going to learn about the natural indicators.